హలో మై టు ఫ్యామిలీ, అందరిలో ఉన్నారు. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. నేను మీ సుజీ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాత వెంకట్. నేను విలేజ్ వచ్చానని చెప్పాను కదా. సో ఈరోజు మా వదిన పులిహోర చేస్తుంది అనమాట, చింతపండు పులిహోర. అది ఎలా చేస్తుందని చెప్పేసి మనం చూద్దాము, ఓకేనా. రాత్రి అన్నం కూడా ఎవరు తినలేదనమాట. సో ఆ రాత్రి అన్నం మిగిలింది. సో అది పొద్దున్నే ఇప్పుడు పులిహోర చేస్తుంది అనమాట. సో పులిహోర ఎలా చేస్తుంది, చింతపండు పులిహోర చూద్దాము, ఓకేనా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. శ్రీలత, పులిహోర చేయడానికి ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఏం కావాలి? చింతపండు నానబెట్టుకోవాలి. ఓకే, కొంచెం ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది. సరిపోద్దా? ఓకే ఓకే. దాన్ని బాగా తీసుకోవాలి. మనం దాన్ని గుజ్జు తీసుకోవాలండి చింతపండు. ఓకే, ఎంత క్వాంటిటీ రైస్, ఎంత క్వాంటిటీకి కావాలి ఇది చింతపండు? ఎంత తీసుకున్నావు? కొంచెం తీసుకుంటే సరిపోద్ది. అవునా? నైట్ అన్నం ఉంది కదా. అవును, దాని తగ్గ తీసుకుంటే సరిపోద్ది. ఓకే, ఫస్ట్ గుజ్జు అయితే తీసేసుకోవాలి. ఓకే, సరే. ఒకసారి గుజ్జు చూపించు. చింతపండు ఎంత బాగా నానితే అంత బాగా గుజ్జు వచ్చింది మనకి. ఓకే, వాటర్ లేకుండా తీసుకోవాలి గుజ్జు. ఓకే ఓకే. చూడండి చిక్కగా వచ్చింది, చూడండి ఎంత చిక్కగా వచ్చిందో కదా. బాగా నానితే బాగా గుజ్జుగా వచ్చేస్తుంది. ఓకే ఓకే ఓకే. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఓకే, స్టవ్ మీద పెట్టుకోవాలా? స్టవ్ మీద అయితే ఫస్ట్ పెట్టేసుకోవాలా? ఓకే ఓకే. ఈ గుజ్జుని స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఓకే ఓకే. చింతపండు అయితే ఇది ఇలా కలిపేసేయండి. ఇది బాగా ఉడుకుతూ ఉందన్నమాట. ఉడుకుతుంది. దీంట్లో కొంచెం ఉప్పు, కల్లుప్పు వేయాలా? ఓకే ఓకే. దీంట్లోనే వేసుకోవాలి. ఓకే, కొంచెం వేసుకొని కొంచెం, అలాగే పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోకూడదు. ఓకే, రెండు వేసుకొని ఎక్కువసేపు ఆ ఉప్పు కరిగినంతసేపు. ఓకే. అవును, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. గుజ్జు అంతా ఉడుకుతుంది కదా. సో ఇది ఉడికేలోపు మనం ఏం చేద్దామంటే ఒక బేషన్లోకి మనం ఇట్లా అన్నం అయితే తీసుకుందాము. ఫస్ట్ కలుపుకుందాం. అన్నము మెత్తగా ఉండడం కన్నా కూడా పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట పులిహోరకి. చూడడానికి కానీ తినడానికి కానీ చాలా అయితే చాలా బాగుంటుంది పొడిగా ఉంటేనే. ఏంటి వదిన, ఇది మన పొలంలో పని బియ్యం అయ్యి? ఓకే. వేడి వేడి అన్నం అయితే అసలు చేయవసరం గడ్డతో తిప్పేసుకోవచ్చు. రాత్రి అన్నం కదా. ఓకే, బాగా గడ్డలు లేకుండా ఇట్లా గడ్డలుగా లేకుండా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. ఇది కొంచెం పొలంలో పడిన బియ్యం కదా. సో అట్లాగే వస్తుంది, కొంచెం మెత్తగా వస్తుంది అనమాట. మధ్య మధ్యలో అయితే ఇట్లా గుజ్జు అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం కల్లుప్పు వేసుకున్నాం కదా, సాల్ట్ కూడా వేసుకోవచ్చు. బట్ ఏంటంటే కల్లుప్పు ఇంకొంచెము ఇక్కడ ఎక్కువ విలేజెస్లో కల్లుప్పు వాడతారు కదా, సాల్ట్ తక్కువ అనమాట. సో ఆ కల్లుప్పు కరిగేంత వరకు మనం ఇట్లా కలుపుకోవాలి. ఓకే, బాగా ఉడిపోయింది. ఇంకా అట్లయితే తిరగమాతకి అయితే మనం ఈ కడాయి అయితే పెట్టుకుందాము. సో ఈ కడాయిలో ఏంటంటే మనము ఆయిల్ అయితే పోసేసుకున్నాం. పులిహోరకి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేసుకుందాము తిరగమాతకి. మా వదిన వంటలు బాగా చేస్తండి. మా వదిన దగ్గర బాగా నేర్చుకోవాలన్నమాట వంటలు. చూడండి నవ్వేస్తుంది, వంటలు బాగా వచ్చంటే. నూనె కాగేంత వరకు మనం వేయించాలన్నమాట. పోపుకి కావాల్సిన మనకి ఐటమ్స్ ఏంటంటే చెప్పొదినా.
ఎండుమిర్చి, ఉమ్, పల్లీలు, ఉమ్, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఓకే. మాకేమీ లేవు. ఆహాహా. ఎల్లుగా ఓకే, ఇంట్లో అయితే పచ్చిమిర్చి లేవంట, అందుకని చెప్పేసి ఎండుమిర్చి వేస్తున్నారు. ఎండుమిర్చి అండ్ ఆయిల్ కాగింది, ఎండుమిర్చి పచ్చి, ఆయిల్ కాగింది కదా, సో ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి అయితే వేసుకుంది వదిన. తర్వాత పల్లీలు. ఓకే. పులిహోరకి ఎన్ని పల్లీలు అయితే అన్ని బాగుంది. ఓకే. తర్వాత శనగపప్పు, జీలకర్ర, మా వదిన చెప్తున్నారనమాట, పులిహోరకి వెల్లుల్లి ఏంటి అది పల్లీలు ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందంట, పంటి కింద నవ్వులుతూ ఉంటే బాగుంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. పూపు అయితే తిప్పుతూ ఉండండి మధ్యలో, లేకపోతే ఏంటంటే మాడిపోద్ది అనమాట. ఎండుమిర్చి ఉన్న మాడిపోతుంది కదా. ఓకే. కానీ అది బాగా కాలితేనే బాగుంటుంది. ఓకే. చివరికి కరివేపాకు అయితే వేసుకోవాలండి. కొంచెం పసుపు పోపులో పసుపు వేస్తే బాగుంటుంది అనమాట. సో కొంచెం పసుపు వేస్తుంది వదిన. ఓకే. ఈ పులుసు ఉంది కదా, చింతపండు పులుసు, ఈ చింతపండు పులుసు వచ్చేసి ఫస్ట్ అన్నంలో అయితే కలిపేయాలి. మనం అన్నాన్ని బట్టి చింతపండు నానబెట్టుకోవాలి కదా శ్రీలత. ఓకే. పసుపు కూడా దాంట్లో వేసేసి కలిపేసావా? పసుపు కూడా ఇందా పులుసు వేసాను. ఓకే. ఓకే. ఏమేస్తారు ఒకసారి చెప్పు మళ్ళీ. చింతపండు పులుసులో ఏమేస్తారు? చింతపండు నానబెట్టుకుని చింతపండు గుజ్జు తీసుకుని బాగా చిక్కగా దాంట్లో కొంచెం కళ్ళుప్పు, అలాగే పసుపు, పచ్చిమిర్చి. ఓకే. ఓకే. పచ్చిమిర్చి కూడా వేసి ఉడకబెట్టుకోవచ్చు. ఓకే, మన దగ్గర లేదు కాబట్టి మన తాలింపులో ఎండుమిర్చి వేసాం. ఓకే, సరే. అన్నం మొత్తం కలిసేటట్టు. ఓకే. వేడి అయితే దాంట్లో. ఓకే. ఓకే. అన్నం అయితే పొడిగా ఉండేటట్టు చూసుకోండి, మెత్తగా ఉంటే అయితే బాగోదన్నమాట. కొంచెం అది పొలంలో పడిన పంట కాబట్టి కొంచెం అట్లా మెత్తగా ఉంది. అసలు కొంతమంది అయితే పులిహోర బాస్మతి రైస్తో కూడా చేసుకుంటారు. ఇలా అయితే మొత్తము పులుసు కలిసేటట్టు అన్నం మొత్తం కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక ఈ తాలింపు దాంట్లో వేసేసేయాలా? ఓకే. శ్రీలత, బాగుంటుందా? మీరు తినొచ్చా? కనీసం రివర్స్ సెటైర్ కూడా వేయలేదండి మా వదిన. అంత ఇన్నోసెంట్ అనమాట. ఓకే. ఓకే. కింద నుంచి కూడా కలుపుకోండి మొత్తం, అన్నం మొత్తం కలిసేటట్టు. అప్పుడు అన్నం మొత్తం కలుస్తుంది అనమాట. పోపు అంతా కూడా ఈ మిర్చి ఆవాలు అవన్నీ కూడా కలుస్తుంది అనమాట, పోపు మొత్తము. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. అంటే అందరూ కూడా వంటలు చేస్తారు, బట్ మీరు కొత్తగా చేసేది ఏముందమ్మా అని చెప్పేసి అనుకుంటారేమో. మా స్టైల్లో మేము చూపిస్తున్నాము. ఓకేనా? మీరు ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు. ఓకేనా? మా వదిలికి అయితే అసలు పెట్టొద్దు, నాకనే పెట్టండి కానీ బ్యాడ్ కామెంట్స్. ఇంకా ఏమన్నా ఇదంతా కలుపుకున్న తర్వాత మీకు ఏమైనా సాల్ట్ కనుక సరిపోకపోతే కనుక సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, మీ టేస్ట్ చూసుకొని. ఓకే. క్యారెట్ కానీ పుదీనా కానీ అన్నీ వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకేనా? ఇది మాకు వచ్చిన స్టైల్, ఇదండి మాకు వచ్చిన స్టైల్ అయితే మేము చూపించాము. పులిహోర టేస్ట్ అయితే ఎలా ఉందో నేనైతే చూసి చెప్తాను. ఓకేనా? కొంచెం తిని చెప్పు.
సూపర్ ఉంది, బట్ కొంచెం సాల్ట్ పడుతుంది. ఇబ్బంది కానీ తక్కువ అయితే ఏం ప్రాబ్లం లేదు. తక్కువ అయితే కొంచెం సాల్ట్ అని కలుపుకోవచ్చు, కానీ ఎక్కువైతే అసలు ఇబ్బంది అవుతుంది. ఓకేనా, మా వదిలేదు ఇక్కడ సాల్ట్ అయితే కలుపుతుంది.